ఫెబ్ మంత్. ఇదొక మ్యాజికల్ మంత్. ఎందుకంటే ఈ మంత్లో చాలా సింగిల్స్ మింగిల్స్ అవుతారు, మింగిల్స్ సింగిల్స్ అవుతారు. ఈ టాపిక్ గురించి మీకు ఎందుకు చెప్పానో తెలియాలంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీదేనా? అవునండి, థ్యాంక్ యూ. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? యాక్చువల్లీ రేపు మా మరదలు బర్త్డే, సో తన కోసం గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా, కానీ ఏం కొనాలో నాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? తను కొంచెం మీ హైటే మీలానే ఉంటుంది, సో సారీ, మాకు కుదరదు. అక్క చిన్న హెల్ప్ అడిగాడు, చేస్తే ఏమవుతుంది? మనం మర్చిపోయిన పర్స్ కూడా తిరిగి తెచ్చిచ్చాడు. ఆ మాత్రం చేయలేవా? మన పరువు ఏం కావాలి? నా ఇజ్జత్ పోదా? వీడు చెప్పేది కరెక్టేలే. ఓకే. చెప్పరా. అరే మామ, సినిమాకి టికెట్లు బుక్ చేసా, జల్దీ రా. ఓకే ఓకే. అక్క, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సినిమాకి రమ్మంటున్నారు, నేను వెళ్తున్నా. రే, ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంట్రా? వెళ్తున్నా, బాయ్. రే 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 రే, ఆగరా. మామ వస్తున్నారా? 2 minutes, ఇప్పుడే వస్తున్నా. వెళ్దామా? ఈ డ్రెస్ కూడా బాగుంది, నచ్చిందా? బాగుంది, మీరు తీసుకోండి. మా మరదలకి ఇలాంటి సెట్ అవ్వు, పదండి. వీడు మరదలు గోల. ఛ! ఇది బాగున్నట్టుంది. ఇది ఫిక్స్ అండి. షాపింగ్ అయిపోయింది కదా, ఒక 5 minutes రెస్ట్ తీసుకుందాం. మ్మ్. మీ షాపింగ్ అయిపోయింది కదా, ఇదిగోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, హా? ఇవన్నీ మీకోసమే. ఏంటి? నా కోసమా? నా కోసం ఎందుకు? ఏంటి అర్థం కావట్లేదా? ఈ కన్ఫ్యూజన్ మీకు క్లియర్ అవ్వాలంటే ఇంతకుముందు ఏం జరిగిందో మీకు చెప్పాలి. దేవుడా, ఈ 2026లో అయినా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందా? ఇదేంటి ఎంత బాగుంది? దీన్ని ఎలా అయినా సెట్ చేసుకోవాలి. ఎలా ఐడియా రావట్లేదే. మా ఫ్రెండ్ గారికి కాల్ చేద్దాం. హలో రే మామా. చెప్పరా. ఇక్కడ అమ్మాయి బాగుందిరా. బాగుంటే తను ఎలా సెట్ చేసుకోవాలో ఒక ఐడియా ఇవ్వరా.
నీ ఎదవా నాకే లేవర్లేదు, నేనే ఏడుస్తుంటే నీకు సజెషన్ కావాలంటున్నావు. అంత టాలెంట్ ఉంటే నేనే అమ్మాయిని సెర్చ్ చేసుకుంటాను కదరా. ఫోన్ పెట్టే. ఛే, వీడి హ్యాండ్ ఇచ్చాడే. వీడు కాదు కానీ మా అన్నకు ఫోన్ చేస్తా, మా అన్న ఏదో ఒకటి చెప్తాడు. హలో అన్న. చెప్పరా. అన్న నాకు ఒక హెల్ప్ కావాలన్నా. ఏం లేదన్న, ఒక అమ్మాయి మ్యాటరు. ఇలాంటి విషయాలకి మనం సెట్ కాదురా. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉన్నాడు, ఓ వాడు పేద పులివర్ రాజాగాడు. అవునా? ఇలాంటి విషయాలకి వాడైతేనే సెట్. వాడికి 100% సక్సెస్ రేట్ ఉందిరా. వాడి నెంబర్ నీకు పంపిస్తాను, నేను చెప్పానని చెప్పు. ఓకే అన్న, సెండ్ చేయి అన్న. ఎవర్రా ఈ టైంలా? రాయ్ నా ఫోన్ నాకు ఈరా, నేను మాట్లాడాలి. మామా ఫ్రెండ్షిప్ రా, ఫ్రెండ్షిప్ లో ఎవడైతే ఏందిరా, నేను మాట్లాడతాగురా. హలో, హాయ్ అన్న. ఎవర్రా అదే? అన్న నేను వెంకట్ వాళ్ళ బ్రోని అన్న. వెంకట ఆడేవాడు? నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఆ? చెప్పురా వెంకట్. హాయ్ అన్న, నేను వెంకట్ బ్రో వాళ్ళ తమ్ముడిని అన్న. చెప్పురా తమ్ముడు. అంటే ఇక్కడ షాపింగ్ మాల్లో ఒక అమ్మాయిని చూశానన్న, చూడగానే నచ్చేసింది. కానీ తనని ఎలా పడేయాలో తెలియదు. మా అన్నకు అడిగితే ఇలాంటి సజెషన్స్ నువ్వు ఇవ్వగలవు అని చెప్పారన్న, అందుకే నీకు కాల్ చేశాను. మీ అన్న జీవితంలో ఏదైనా మంచి పని చేశాడంటే ఇట్లాంటి విషయాల్లో హెల్ప్ గురించి నా నెంబర్ నీకు ఇవ్వడం. రేయ్, ఆడెవడో ఫోన్ చేసి వెంకట అంటాడు, నువ్వేమో పెద్ద పుడింగర్ లాగా హెల్ప్ చేస్తా అంటారా నువ్వు? రేయ్, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి. రే తమ్ముడు, ఒక్క నిమిషం లైన్లో రా. రాయ్, పెళ్ళైపోయిన ఫ్యామిలీ మ్యాన్ గడివి నీకెందుకురా అన్ని విషయాలు? గమ్మున బీరంది తగా. నన్ను 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 అంత మాట అంటావా? వెళ్ళిపోతా ఇక్కడి నుంచి, నేను ఎప్పుడు రానురా నీ దగ్గరికి. తమ్ముడు అన్న. లైన్లో ఉన్నావా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? అమ్మాయితో నువ్వు పరిచయం పెంచుకోవాలి, అంతేగా? ఆ. ఇప్పుడు ఎక్కడున్నావు? షాపింగ్ మాల్లో. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అమ్మాయి ఎలా పడదాం నేను చూసుకుంటాను. ఆ. ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, రేపు మా మరదల బర్త్డే ఉంది, సో తనకి గిఫ్ట్ కొనాలి. ఎలాంటి గిఫ్ట్ కొనాలో నాకు ఐడియా లేదు, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడుగు. ఓకే. నీకు ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయి. ఓకేనా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎలా పడదో నేను చూస్తా. ఇంతగా అక్కడే ఉందా, ఎటు వెళ్ళిపోయిందా? ఇక్కడే ఉంది. ఎలా మాట్లాడాలి, ఎలా దగ్గరికి వెళ్ళాలి? దేవుడా, ఏదో ఒక ఐడియా ఇవ్వు దేవుడా. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. ఇదే మనకి కరెక్ట్ టైం. హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తా, అలా పరిచయం పెంచుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. పర్లేదే, మా బామ్మర్ది నాకే సపోర్ట్ చేస్తున్నాడు. ఫైనలీ నా ప్లాన్ వర్కౌట్ అయింది. తన కోసం తనే షాపింగ్ చేస్తుందంటే ఎలా రియాక్ట్ అవుద్దో పాపం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇది జరిగిన స్టోరీ. ఏంటి ఇంత ప్లాన్ చేశాడా? అప్పటి నుంచి నాతోనే ఉన్నాడే, అసలు నేను కనిపెట్టలేకపోయాను. కొంచెం కూడా డౌట్ రాలేదు. ఏంటి ఏం మాట్లాడట్లేదు? అదేంటి బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోతుంది? ఇలాంటి చెత్త ప్లాన్ ఇస్తాడు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. వీడికి ఉంది, ఇప్పుడు వీడికి ఫోన్ చేద్దాం.
చెప్పు తమ్ముడు, పిల్ల సెట్ అయినట్టుగా. నువ్వు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్ చేశా. అమ్మాయి పడుతుంది అన్నావు, నువ్వు నీ తొక్కలో ఐడియాలు. అమ్మాయి పడ్డం కాదు కదా, తిరిగి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది. పైగా నా షాపింగ్ వేస్ట్, టైం వేస్ట్, మొత్తం వేస్ట్ అయింది. ఇంకా నా మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోయింది. ఇదేనా నువ్వు ఇచ్చిన ప్లాను? మళ్ళీ 100% సక్సెస్ రేట్ అంట. ఛీ. ఎక్స్క్యూజ్ మీ, హా? నా బ్యాగ్ మర్చిపోయాను, తెచ్చిస్తారా? బ్యాగా? అంటే 1 సెకండ్. ఫైనలీ పిల్ల పడిపోయింది. పాపం వీడిని ఎంత తిట్టేశాను. హాయ్ అన్న, సెట్ అయిపోయిందన్న పిల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తమ్ముడు, మనం ఐడియా ఇస్తే పిల్ల సెట్ అవ్వకపోవడం ఏంటి తమ్ముడు? నైట్కి 2 ఫుల్ బాటిల్ తీసుకుని వచ్చి పార్టీ చేసుకుందాం. పార్టీయా? పక్కా పార్టీ చేసుకుందాం. సో గాయస్, వీళ్ళకైతే ఈ ఫెబ్ మంత్ మ్యాజికల్ మంత్లా మారింది. మరి మీకు